9 నెలలు అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయి మొన్నట్లనే క్షేమంగా భూమి మీదకి వచ్చిన సునీత విలియమ్స్ ఎప్పుడు కానొస్తుందా, ఎప్పుడు మాట్లాడుతుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇక అందరు అనుకున్నట్టే ఇవాళ సునీత విలియమ్స్ మాట్లాడింది. మరి ఆమె ఏం మాట్లాడింది, ఏం కథ అనేది పురాగార్చుకుందాం పండి. అంతరిక్షం నుంచి చూస్తే మన భారతదేశం మస్తు బ్రహ్మాండంగా గానొస్తుందని ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ చెప్పింది. ఉత్తర భారతదేశంలో ఉన్న హిమాలయాలు, గుజరాత్ తీరంలో ఉన్న ఫిషింగ్ బోట్లు కూడా అద్భుతంగా గానొచ్చినాయట. ఇక రాత్రిపూట అంతరిక్ష కేంద్రం నుంచి ఇండియాను చూస్తే చాలా పట్టణాలలో ఎలుగుతున్న లైట్లు భలే గమ్మత్తుగా అనిపించినాయట. హిమాలయాల మీది నుంచి ప్రయాణం చేసిన ప్రతిసారి తోటి ఆస్ట్రోనాట్ విల్మోర్ ఫోటోలు తీసేటోడట. హిమాలయాల అద్భుతమైన ఫోటోలను విల్మోర్ తీసిండని అన్నది. 286 రోజుల దాకా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉన్న సునీత విలియమ్స్ ఇంకో వ్యోమగామి విల్మోర్ తోని కలిసి ముచ్చట్లన్నీ చెప్పింది. ఇక సునీత విలియమ్స్ తండ్రిది గుజరాత్ రాష్ట్రమే అని అందరికీ తెలిసిందే కదా. ఇక ఆమె తొందరలోనే మన దేశానికి వచ్చి అంతరిక్ష పరిశోధనల గురించి మన దేశ ప్రజలకు చెప్తానని అన్నది. వారం రోజుల పర్యటన కోసానికి బోయింగ్ స్టార్ లైనర్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పోయి అక్కడనే సిక్కుకుపోయినా కూడా అవకాశం వస్తే మల్లోపారి బోయింగ్ స్టార్ లైనర్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఓనికే సిద్ధంగా ఉన్నామని సునీత విలియమ్స్, బిచ్ విల్మోర్ ఇద్దరు చెప్పిరు. అంటే భయపడే ముచ్చట్నే లేదన్నట్టున్నది వాళ్ళ మాటలు చూస్తుంటే. మరిగ సునీత విలియమ్స్ తొందరలోనే మన దేశానికి వచ్చి ఇంకిన్ని ముచ్చట్లు చెప్పాలని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. చూడాలే మరి సునీత విలియమ్స్ ఎప్పటి వరకు వస్తుందో.